మన లైఫ్లో కొంతమంది ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. సడన్గా తుఫాన్లాగా వస్తూ ఉంటారు, తుఫాన్లాగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళతో ఉండే మెమరీస్ మాత్రం మనల్ని వదిలేసి వెళ్ళవు. అవి చాలా బాధ పెడుతూ ఉంటాయి. నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ అందరికి కూడా అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన జీవితంలో కొంతమంది అనుకోకుండా వస్తూ ఉంటారండి. వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఎట్లా ఉన్నా నచ్చేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు మనం కావాలనుకుంటున్నారు కాబట్టి ఎలా ఉన్నా నచ్చేస్తాం. కోపంగా ఉన్నా సరే, చిరాగ్గా ఉన్నా సరే, ఏ రకంగా ఉన్నా సరే వాళ్ళకి మనం నచ్చేస్తూ ఉంటాం. వాళ్ళు మనల్ని వద్దనుకున్న తర్వాత వాళ్ళకి నచ్చినట్టు మనం ఎట్లా ఉన్నా సరే వాళ్ళకి మనం నచ్చం. ప్రతిదీ కూడా చిరాగ్గా ఓవర్గా అనిపిస్తూ ఉంటుంది. మనం ఎంత వాళ్ళకి నచ్చినట్టు బిహేవియర్ ఉన్నా సరే, నువ్వు ఓవర్గా చేయకు, నాకు నచ్చట్లేదు, నాకు ఇలాగైతే చిరాకు అని చెప్పేసి అంటుంటారు. అప్పుడున్న మనిషి ఇప్పుడున్న మనిషి ఒకటే. కానీ వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనల్ని వద్దనుకుంటున్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్ దొరికింది. మనల్ని పూర్తిగా వాళ్ళ దీంట్లోకి దించేసిన తర్వాత వాళ్ళు మనల్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఎట్లా అంటే పూర్తిగా పేకల లోతు వాళ్ళతో ప్రేమలో దిగిపోతాం. వాళ్ళ కోసం, వాళ్ళకి నచ్చినట్టు ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత వాళ్ళకి ఏది చేసినా నచ్చదు. వద్దనుకున్న వాళ్ళు, జీవితంలో వద్దనుకున్న వాడు వద్దు అనుకున్న ఆలోచన వస్తే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన నుంచి దూరంగా వెళ్ళిపోవటం, మన ఫోన్స్ ఎత్తకుండా ఉండటం, నేను బిజీగా ఉన్నానని చెప్పటం, మనతో ఆన్లైన్లో ఉన్నా సరే మాట్లాడుకుంటూ ఉండటం, మనకి దూరంగా పారిపోతూ ఉండటం, మనం ఏ పని చేసినా నచ్చలేదంటాం, మనం ఎక్కువగా మాట్లాడదామని చూస్తుంటే వాళ్ళు తక్కువగా మన నుంచి జారిపోతూ ఉండటం. ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే అవతల వ్యక్తి మనల్ని వద్దనుకుంటున్నారు. అలాంటప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకోవడం ప్రయత్నించండి. వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అయిపోకండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మించిన ప్రేమ ఎక్కడా లేదు. రోజుల్లోని ఎవరైనా సరే మన దగ్గర డబ్బులు ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు, వయసు ఉంటే ప్రేమిస్తారు. కానీ ఏది లేకపోయినా సరే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అందరికంటే గొప్పవాళ్ళు. నీ దగ్గర ఏది లేకపోయినా నిన్ను ప్రేమించే మనుషులు అంటే ఎవరు ఉన్నారంటే వాళ్ళు కూడా అందరికంటే గొప్పవాళ్ళు. వాళ్ళతో ఉండండి, వాళ్ళతో స్నేహం చెయ్యండి. వీళ్ళు మీరు నచ్చినట్టు ఎంత ఉన్నా సరే వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టే వెళ్ళిపోయారు. ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఎట్లా ఉన్నా నచ్చుతారు. ఒకవేళ మీరు తప్పు చేసినా సరే అది గుండెల్లో పెట్టుకుంటారు. ఏ క్షణాన ఏ రకంగా తప్పు చేసి ఉంటారో అయిపోయిందిలే అని చెప్పేసి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. కానీ మీరు ఏది చేసినా వాళ్ళకి నచ్చట్లేదంటే వాళ్ళు వద్దనుకునే మనుషులు దూరం పెట్టడమే మనకు మంచిది. అందువల్ల వాళ్ళు వదిలేస్తాము అని అనుకున్నప్పటికల్లా ముందే మీరు ప్రిపేర్డ్గా ఉండండి. కొన్ని చర్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు మనం వదులుకుంటున్నప్పుడు, వద్దనుకుంటున్నప్పుడు కొన్ని చర్యలు గమనిస్తూ ఉంటే వాళ్ళతోటి గొడవల్లోకి దిగకండి. వాళ్ళతోటి అనవసరమైన టాపిక్లు తీసుకొచ్చి గొడవల్లో దిగకుండా ప్రశాంతంగా వాళ్ళ చర్యలు గమనిస్తూ ఉండండి. ఇలా ఉంటున్నారు, ఇలా ఉండి చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కొక్క మెట్టు వాళ్ళు మిమ్మల్ని వదిలేద్దామని దిగుతున్నప్పుడు మీరు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ ఉండండి. అదే మీకు బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళు వద్దనుకునేటప్పటికి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారనుకోండి, మీకు నచ్చిన పని మీరు చేసుకోండి, మీకు నచ్చిన మనుషులతో మీరు ఉండండి, సమయం ఎక్కువగా కేటాయించండి, మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళతో ఎక్కువ సమయం కేటాయించండి, మీకు ఇష్టమైన పనిలో మీరు నిమగ్నం అవ్వండి. వాళ్ళు ఏదో ఒక రోజు సడన్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి గుడ్ బై చెప్పినా సరే మీరు బాధపడరు, చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళది తప్పు, మీది కాదు. కానీ మీకు చర్యలు గమనిస్తారు కదా మీరు. మనం వద్దనుకున్న వ్యక్తి మన నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు కొన్ని చర్యలు చేస్తూనే వెళ్తుంటారు. చెప్పాను కదా, ఫోన్స్ రిప్లై ఇవ్వకపోవటం, దగ్గరగా ఉండి కూడా దూరంగా ఉన్నట్టుగా ప్రవర్తించటం, మనం ఏది చేసినా చిరాకు పడుతూ ఉండడం, అసలు మనతో కాంటాక్ట్లో ఉండడానికి కూడా ఇష్టపడకుండా ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడే మనం మేల్కోవాలి. వాళ్ళతోటి అనవసరమైన చర్యలు తీర్చుకునే కన్నా, అనవసరమైన వాదనలోకి దిగి మనం చులకనైపోయే కన్నా వదిలేస్తే వదిలేమని చెప్పి అప్పుడే ఎప్పుడైతే వాళ్ళ ప్రవర్తనలో తేడా మీకు కనిపించిందో మీకు ఇష్టమైన పనుల్లో దిగడం ప్రారంభించండి. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే మీ తల్లిదండ్రులతో మీరు సమయం కేటాయించండి. మీకు ఇష్టమైన పనిలో మీరు నిమగ్నం అవ్వండి. మీకు ఏదైతే సరదా ఇస్తుందో ఆ సరదా ఎక్కువగా మనసుకి సంతోషాన్ని ఇస్తుందో ఆ పనిలో ఎక్కువగా ఉండండి. ఎవరితోనూ కూడా వాగ్వాదాలు దిగకండి.
మీరు ఉన్న పరిస్థితిని ఎవరితోనూ చెప్పకోకండి. చెప్తే సానుభూతి రాదు సరికదా, వాళ్ళు ఇంకొంచెం మళ్ళీ మన ఎగతాళి చేయడం వల్ల ఆ ఎగతాళి అనేది మన ఇంకా డిప్రెషన్లోకి తీసుకొచ్చేస్తుంది. అందుకని ఈ 4 పాయింట్లు కూడా మీరు గమనించండి. అవతల వ్యక్తి వదిలేస్తున్నాడని మీకు కొన్ని సింటమ్స్ తెలుస్తున్నప్పుడు ముందుగా మీరు మేల్కోండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోండి. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళతో ఎక్కువ సమయాన్ని కేటాయించండి. మీ ప్రతిభని ఏదైతే బయటికి తీసుకొస్తుందో ఆ విషయంలో మీరు ముందుకుండండి. ఎవరు ఏదనుకున్నారనుకున్నది మీకు అనవసరం, కానీ మీకు మీరు గెలవాలి. అందుకని మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.